ఇప్పుడు శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారి జన్మదిన కార్యక్రమంలో కేక్ కటింగ్. ఆగండి, కేక్ కట్ చేస్తే కార్యక్రమం అయిపోయినట్టే. అందరూ భోజనానికి వెళ్తారు, అట్నుంచటే వెళ్ళిపోతారు. మరి ఆట పాట వినోదం ఏముంటుంది? కాబట్టి కేక్ కట్ చేయకముందే నేను ఇందాక చెప్తానన్న రహస్యం ఇప్పుడు చెప్తాను. చెప్పండి 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 చెప్పండి. ఏమిటి భవానీ, రహస్యం రహస్యం అని తెగ ఊరిస్తున్నావు? ఏమిటా రహస్యం? అందరూ శ్రద్ధగా వినండి. మా మంగమ్మ మొదటి నుంచి అన్నిట్లో ఫస్ట్. ఆటల్లో, పాటల్లో, చదువులో, ఇవాళ ప్రముఖుల్లో కూడా. మా మంగ మేం చదువుకునే రోజుల్లో లేడీస్ కబడ్డీ టీం కెప్టెన్. మగాళ్లనే కబడ్డీలో ఓడించేది. అందుకే ఆ తీపి జ్ఞాపకాల్ని ఎల్లకాలం గుర్తుంచుకునేలా ఈ సంవత్సరం నుంచి శ్రీమతి పిఠాపురం మంగతాయారు కబడ్డీ టోర్నీకి నేను ట్రోఫీ ఏర్పాటు చేశాను. ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య ఈ పోటీని లాంఛనంగా ప్రారంభించాలని నేను తెచ్చిన ఆ ట్రోఫీని, అమ్మాయి ఆ ట్రోఫీ తీసుకురా. ఈ ట్రోఫీని మన టీంలో ఎవరు గెలిస్తే వాళ్ళకి మన మంగతాయారు తన చేతుల మీదుగా అందజేస్తుంది. కబడ్డీ ఆటకు అందరూ రెడీ అయినా? ఈ ఆటకి న్యాయ నిర్ణేత కూడా మా మంగతాయారే. మన మంగతాయారు పేరు మీదుగా కబడ్డీ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మొట్టమొదటిసారిగా ముందుగా మన ఫ్యామిలీ మధ్య ఈ టోర్నమెంట్ జరుగుతుంది. వచ్చే సంవత్సరం నుంచి గంగా భవానీ గారు ఇచ్చిన షీల్డులతో మంగమ్మ టోర్నమెంట్, కబడ్డీ టోర్నమెంట్ చాలా గ్రాండ్ గా జరుగుతుందన్నమాట. మన మంగమ్మకి చిన్ననాటి స్నేహితురాళ్ళైన గంగా భవానీ గారు, భాగీరథి గారు చెరో టీం తరఫున ఆడతారు. గంగా భవానీ గారు, భాగీరథి గారు రెండు టీముల్ని ఆటను ప్రారంభిస్తూ చెరోసారి క్యాంటీకి వెళ్లి ఆటను ప్రారంభిస్తారు. ఇప్పుడు టాస్. మీకేం కావాలి? బొమ్మ. ఓకే ఓకే. భాగీరథి గారే టాస్ గెలిచారు. ఫస్ట్ భాగీరథి గారు క్యాంటీకి వెళుతున్నారు. స్వర్ణ, కడుపుతో ఉన్నదానివి నువ్వు కబడ్డీ ఆడటం ఏమిటి? రైట్ రా. నేను ఆడతానమ్మమ్మా. కుదరదంటున్నానా? రైట్ రా. పోనీలేండి అమ్మమ్మ గారు,
చిన్నగా ఆడతానంటుంది కదా, ఆడనివ్వండి. అది సంతోషపడుతుంది కదా. అమ్మమ్మ ఆడనివ్వండి. ఇది కబడ్డీ ఆడేటప్పుడు ఏ కాలు చేయ తగిలి బొక్కబోర్లా పడుతుంది, కడుపు పోయి పీడ విరగడవుతుంది. సరే, జాగ్రత్తగా ఆడు. సరేనా? మెల్లిగా ఆడతానమ్మమ్మ. Thank you. All the best. All the best. Thank you so much. Thank you. All the best. Okay. Thank you. మంగా మ్మ్. కబడ్డీ 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 అవుట్ అవుట్. ఇది ఎప్పుడు ఇంతే. ఫస్ట్ ఆటకు పంపిస్తాం, ఓడిపోయిస్తుంది. గంగా భవానీ గారు క్యాంట్కి వెళ్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బాగా ఆడండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మంగా. మ్మ్. కబడ్డీ 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 పిల్లలు ఇక మేము స్టాప్ చేస్తాం. ఇక మీరు ఆడండి. ఆల్ ద బెస్ట్. Okay. ఇప్పుడు రియల్స్ స్టార్ట్ అవుతాయి. కమాన్. నేను వెళ్తాను. ఓకే. కబడ్డీ 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 కబడ్డీ. పాయింట్ టు సీతా టీం. చూసావా భాగి, వాడు నా మనవడు ఎలా ఆడుతున్నాడో చూడు. ఏ హారతి, నువ్వు కావాలనే అవుట్ అయ్యవు కదూ, అది నీ భ్రమ. నేను క్యాచ్ పట్టాలనే అనుకున్నాను, మిస్ అయింది, అవుట్ అయ్యాను. అబద్ధాలు ఆడకు. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటా గొడవ? చూడండి అమ్మమ్మ, ఏదో వంక పెట్టి నాతో గొడవ పడాలని చూస్తుంది. నేనంట కావాలని అవుట్ అయ్యానని చెప్తుంది.
చూడండి, మీరంతా ఒక టీం కదా, ఒక స్పిరిట్తో ఆడాలి. అంతేగాని మీలో మీరు ఇలా గొడవ పడకూడదు. ఆడండి. సరే, నువ్వు రావే, యువతలకు వచ్చాయి. Come on. కబడ్డీ 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 కబడ్డీ. కబడ్డీ 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 కబడ్డీ. భార్యని గెలిపించటానికి భర్త త్యాగమా? ఇందాక నన్నన్నావు, ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు. అతను కావాలనే పట్టుకోగానే ఆగాడు, క్యాంట్ మానాడు. చూడు హారతి, అలాంటి ఆలోచనలు అసలు నాకు రానే రావు. కూతలోకొచ్చి చాలాసేపు అయింది, అంతలో క్యాచ్ పట్టారు, నేను విడిపించుకోలేకపోయాను. అరే రే, సరేలేవే, వదిలేయండి, సరదాగా ఆడండి. ఆల్ ది బెస్ట్ సంజయ్. కబడ్డీ 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 కబడ్డీ. హే సూపర్. హే ఆల్ ది బెస్ట్. కబడ్డీ 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 కబడ్డీ. హే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కబడ్డీ 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 కబడ్డీ. హే శభాష్ శభాష్. హే హే అవుట్ చేయి, అవుట్ చేయి. కమాన్ కమాన్, అవుట్ చేయాలి. పట్టుకో, అవుట్ చేయాలి. ఏయ్, నువ్వు ఇట ఆడుతున్నావా అట ఆడుతున్నావా? అవుట్ చేయమంటావే? అరే, గేమ్లో ఇన్వాల్వ్ అయ్యి అన్నాను. నీ మొహం అయ్యావు. దొంగ నాటకాలు ఆపు. మీ అక్క మొహం ఇందాక స్టేజ్ మీద మాడింది చూసావుగా. ఇప్పుడు కోర్టులో కంది కణితి కడుతుంది చూడు. ఎందుకు నీకు మా అక్క అంటే అంత పగ? నీ మొగుణ్ణి నా మొగుడుగా చేసుకోవటానికి. పిచ్చి కూతల కుయ్యకో, కాలు కిందేసి తొక్కి చంపుతాను. కాళ్ల బేరానికొచ్చినా నేనస్సలు కనికరించను. ఏడిసావులే, నీకు చివరికి మిగిలేది అదే. అక్క జాగ్రత్త, వెళ్ళు.
5 points to Sita team. Out. 5 out. టైమ్ అవుట్. టైం అయిపోయేటప్పటికి సీతా టీం 19 పాయింట్లు, సాకేత్ టీం 16 పాయింట్లు కాబట్టి సీతా టీం విన్నర్. ఇప్పుడు మంగమ్మ గారు గంగా భవానీ గారు ఇచ్చినటువంటి ట్రోఫీని సీతా టీంకి అందించవలసినదిగా కోరుతున్నాను. మంగా, నీ చేతుల మీదుగా సీతకు ట్రోఫీ ఇవ్వు. సీత రామ్మా. సీత, మీ ఆడపిల్లలందరి తరపున ఫస్ట్ టైం ఇదిగో నా పేరు మీద ఇస్తున్నా. తీసుకో. తీసుకో. స్వర్ణ, మంగా, నీ చేత్తో షీల్డ్ కూడా ఇవ్వు. సీత, ఇదిగోమ్మా, తీసుకో. సీతా, రఘు. మా మగవాళ్ళే గెలుస్తారు. చూడు. ఏం కాదు, మా ఆడపిల్లలే గెలుస్తారు. చూస్తుండండి. ఏ హారతి,